ఓం అజ్ఞాన నువ్వు కూడా పలుకు. ఓం అజ్ఞాన ఓం అజ్ఞాన తిమిరాంధస్య తిమిరాంతస్య జ్ఞానాంజన జ్ఞానాంజన శలాకయా శలాకయా చక్షుర్ చక్షుర్మిలితం ఉన్మిళితం. కరెక్ట్. ఏనా ఏన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. నమావోం నమో విష్ణుపాదాయ విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ కృష్ణకేశాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత శ్రీమదే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. స్వామిన్మితి నామిని. నమస్తే సరస్వతే దేవే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది నిర్విశేష శూన్యవాతి పాశ్చాత్యదేశతారిణే. పాశ్చాత్య దేశశాలిని. జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ ప్రభు అద్వైత నిత్యానంద శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌరభక్త వృంద. గౌరభక్త బృంద. హరే కృష్ణ మంత్రం కలిపి చెప్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మన క్లాసులోకి మరొకసారి సాదర సుస్వాగతం. సోహిత, నువ్వు నువ్వు చెప్పినటువంటి శ్లోకాలు అమ్మగారు రాస్తుంటే నువ్వు చూసుకుంటున్నావా ఆ శ్లోకాలని? ఎన్ని శ్లోకాల వరకు రాసుకున్నావు ఇప్పటి వరకు నువ్వు? 11. ఓ 11 శ్లోకాస్. ఏది జస్ట్ ఆ శ్లోకాలు ఒక ఫస్ట్ లైన్ అని చెప్పుకుంటూ పో, నేను చూస్తాను ఏ శ్లోకాలు అవ్వ. ఫస్ట్ శ్లోకం చెప్పు, ఫస్ట్ లైన్ జస్ట్ చూసి చదువు చాలు. చూసి చదువు, చూడకుండా ఏం అవసరం లేదు. చూసి చెప్పు. పరిత్రాణాయ సాధూనాం. వెరీ గుడ్. పరిత్రాణాయ సాధనం. ఇంకొక శ్లోకం. తద్విధి ప్రణిపాతేన. వెరీ గుడ్. మూడో శ్లోకం. ఏకం శాస్త్రం. వెరీ గుడ్. ఇంకొకటి. వ్యవసాయాత్మిక బుద్ధి. ఓ వెరీ గుడ్. తర్వాత యత్ర యోగేశ్వర కృష్ణో. ఓకే, నెక్స్ట్. నేహారి కర్మ ఓకే, నాతోస్థితి. ఇంకొక శ్లోకం. పత్రం పుష్యం ఫలం తోయం. ఓకే, ఇంకొకటి. నిగమ కల్పతరు ఫలితం ఫలం. నిగమ కల్పతరు అది రీసెంట్. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, పర్లేదు. అది నిన్న మొన్న చెప్పినటువంటి శ్లోకం. సర్వధర్మ పరిత్యజ్య. ఓకే, ఇంకా ఫలం అత్రారం. ఏంటి ఆ శ్లోకం మళ్ళీ చెప్పు. అత్రారం. అత్ర. ఎత్ర యోగేశ్వరు. నో ప్రభుజీ. ఆ శ్లోకం అదేంటి అది నాకు కూడా అర్థం కావట్లేదు. ఓకే, పర్లేదు. మన్మనాభవ మద్భక్తం. ఓకే. ఇంకోటి ఎందుకు? ఇదేంటిది మరి? అదే మన భవాని మహా
ఓకే 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 థ్యాంక్ యూ సోహిత. చాలా చక్కగా అన్ని శ్లోకాలు రాసుకున్నావు. వాటన్నిటిని కూడా నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు శ్రద్ధగా వాటిని చూసుకుంటూ ఉండు. ఓకే, ఇవాళ కూడా మిగతా మనం ఒక గ్రూప్ లో శ్లోకం. లేదు జీ. ఏంటి మాతాజీ? మిగతా ఈ శ్లోకాలు గ్రూప్ లో లేవు. ఓకే ఓకే. నేనేం చేస్తున్నానంటే నేను ఒక డాక్యుమెంట్ లింక్ క్రియేట్ చేస్తాను. అందులో మనం చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా నేను ఆ డాక్యుమెంట్లో ఉంచి మీకు ఆ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్లో అన్ని శ్లోకాలు చూసుకోవచ్చు. మీరు వాటి నోట్బుక్లో కూడా రాసుకోవచ్చు. నేను మోస్ట్లీ వీలైతే ఇవాళ ఆ డాక్యుమెంట్ లింక్ పంపిస్తాను. మీరు అందులో చూసుకోవచ్చు. ఆ శ్లోకాలన్నీ ఉంటాయి అందులో. ఓకే. హరే కృష్ణ యువాన్ష్, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పుడు హరే మ్యూట్ హరే కృష్ణ. ఓకే. యువాన్ష్, నీకు నీకు వచ్చినటువంటి ఒక శ్లోకం చెప్పు. ఇవాళ జాయిన్ అయ్యావు కదా, శ్లోకం అంటే చెప్పు. శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ఏదైనా చెప్పు. నీ ఏదైనా ఒక శ్లోకం, ఏ శ్లోకం చెప్పినా పర్లేదు. చెప్పు. చెప్పు చెప్పు. పరిత్రాణాయ సాధూనాం ఉమ్, వినాశాయ చతుష్కృతాం ఉమ్, ధర్మ సంస్థాపనాధారం ఉమ్. సంభవామి యుగే యుగే. వెరీ గుడ్. దాని అర్థం కూడా చెప్పగలుగుతావా? మీనింగ్ అంటే చెప్తావా? తెలుగు ప్రభుజీ. ఓకే. పరిత్రాణాయ సాధనం. ఓకే. సోహిత, నువ్వు చెప్తావా పరిత్రాణాయ సాధనం యొక్క అర్థం? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని అర్థం చెప్తావా? మంచివాణ్ణి కాపాడటానికి, చెడ్డవాణ్ణి శిక్షించడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి యుగ యుగంగా కృష్ణుడు వస్తాడు. జై జై. యుగ యుగంలో వస్తాడు కృష్ణుడు. చాలా బాగా చెప్పావు సోహిత. సో యువాన్ష్, నీకు అర్థం తెలిసినటువంటి ఏదైనా ఒక శ్లోకం చెప్తావా? నీకు బాగా అర్థం తెలిసినటువంటిది. యత్ర యోగేశ్వర హర కృష్ణ యత్ర పార్థోధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతే ధ్రువాణి తిర్మతిర్మమ. అర్థం కూడా చెప్పు. ఎక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఇంకా విజయం. విజయం. పవర్ మొరాలిటీ, పవర్ నీతి, ఈ 4 ఉంటాయి. ఓకే. తత్ర శ్రీర్ విజయం, భూతి అంటే పవర్, అండ్ నీతి మొరాలిటీ, ఈ 4 ఉంటాయి. అది నా ఒపీనియన్ అని కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి. ఓకే, సరే. అయితే మనం ఇవాళ ఒక కొత్త శ్లోకంలోకి వెళ్దాం. నేను షేర్ చేస్తాను స్క్రీన్, మీకు కనిపిస్తే చెప్పండి. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే ఓకే. తర్వాత లాస్ట్ లో మన అది శ్లోకం ఉంది కదా, ఒకసారి చెప్తారా? ఓకే, మన్మనా భవ మద్భక్తో ఆ శ్లోకం కదా, అది ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఓకే ఓకే. అది ఈ శ్లోకం తర్వాత చెప్పుకుందాం మాతాజీ. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్. ఓకే, నేను ఆ శ్లోకం చెప్తాను. అంటే ఇవాళ కొత్త శ్లోకం స్టార్ట్ చేస్తున్నాం. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో హోంవర్క్లో చెప్పుకుందాం శ్లోకాన్ని కూడా. ఓకే, సో ఇవాళ శ్లోకం ఏంటంటే, ఇది ఎవరైనా చెప్తారా? బీజీ అంటే ఏంటి? భగవద్గీత. కరెక్ట్. 9 అంటే అధ్యాయం. ఎస్, 9th చాప్టర్. 14 అంటే శ్లోకం. ఎస్, 14th శ్లోక. వెరీ గుడ్. మన భగవద్గీతలో మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 18. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. ఎస్ యువాన్ష్, కరెక్ట్. 700 శ్లోకాస్. సో మనం ఇప్పుడు భగవద్గీత 9th చాప్టర్ 14th శ్లోకంలో ఉన్నాం. ఓకే, సరే. అయితే మనము ఈ శ్లోకంలోకి జూమ్ చేస్తున్నాను. శ్లోకం అందరికి క్లియర్గా కనిపిస్తుంది కదా?
ఎస్ ఓకే. కనిపిస్తుందా? సతత్ ప్రభుజీ ఓకే. ఓకే. సతతం చెప్పు. సతతం 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 కీర్తయంతో మాం కీర్తయంతో మాం కీర్తయంతో మాం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం సతతం సతతం కీర్తయంతో మాం. కీర్తయంతో మాం కరెక్ట్. సతతం కీర్తయంతో మాం. ఓకే. నెక్స్ట్ లైన్. యతంతశ్చ యతం తస్య యతంతశ్చ యతం తస్య యతంతశ్చ లే. యతంతశ్చ యతం యతంతశ్చ యా కలుపు. యతన్ తస్య yes. కాదు. ఓకే. నేను విడమర్చి చెప్తాను. యతంతస్ యతంతస్ యతం చ చ యతంతశ్చ యతం తస్య ఓకే. నో ప్రాబ్లం. మరింత కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఎలా వస్తే అలా పలకండి. స్లోగా అర్థమైపోతుంది. ఓకే. యతం తస్య దృఢవ్రత 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 ఓకే. నమస్యంతస్ నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా మాం భక్త్యా నిత్యయుక్త 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 ఉపాసతే ఉపాసతే ఓకే. ఇప్పుడు చెప్పండి. సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం ఓకే. నేను విడమర్చి చెప్తాను మళ్ళీ. ఓకే. సతతం 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 కీర్తయంతో మాం కీర్తయంతో మాం యతంతశ్చ యతం తస్య దృఢవ్రత దృఢవ్రత నమస్యంతశ్చ నమస్తంతస్య మాం భక్త్యా నిత్యయుక్త నిత్యయుక్త ఉపాసతే ఉపాసతే ఓకే. మళ్ళీ చెప్తాను. సతతం సతతం కీర్తయంతో మాం కీర్తయంతో మాం యతంతశ్చ యతంతస్య దృఢవ్రత దృఢవ్రత నమస్యంతశ్చ నమస్యంతశ్చ మాం భక్త్యా మాం భక్త్యా నిత్యయుక్త నిత్యయుక్త ఉపాసతే ఉపాసతే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అందరు చదవండి. సతతం కీర్తయంతో మాం కీర్తయంతో మాం యతంతశ్చ యతంతస్య దృఢవ్రత దృఢవ్రత నమస్యంతశ్చ
నమస్తస్య మాం భక్త్యా మాం భక్త్యా నిత్యయుక్తా నిత్యయుక్త ఉపాసతే. ఉపాసతే. సరే, నేను ఈ శ్లోకం మొత్తం ఒకసారి చదువుతాను, 1-2 సార్లు చదువుతాను. అందరూ మ్యూట్ చేసి శ్రద్ధగా వినండి. ఓకే, జస్ట్ వినండి అంతే, కానీ శ్రద్ధగా వినండి. ఓకే, అందరూ మ్యూట్ చేయండి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మళ్ళీ చదువుతాను. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇంకొక లాస్ట్ సార్ చదువుతాను. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఓకే, ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, నేను అడిగిన వాళ్ళు మాత్రమే చెప్పండి. ఓకే, సతతం కీర్తయంతో మాం. దీక్షిత, నువ్వు చెప్పు దీక్షిత. ఓకే ఓకే, నెక్స్ట్ మిహిరా ప్రభు, మీరు చెప్పండి ప్రభు. కీర్తయంతో మాం ఎస్. యువాన్స్ ప్రభు, మీరు చెప్పండి ప్రభు. సతతం కీర్తయంతో మాం. వెరీ గుడ్. సోహిత, నువ్వు చెప్పు సోహిత. సతతం కీర్తయంతో మాం. వెరీ గుడ్, చాలా చక్కగా పలుకుతున్నావు నువ్వు. చిన్నపిల్లవై, నీ నోరు బాగా తిరుగుతుంది, చిన్నపిల్లవైనా కానీ. ఓకే, నెక్స్ట్ యతంతశ్చ దృఢవ్రతా. సతం తౌవత. ఓ, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి, కనిపించట్లేదా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే ఓకే. దీక్షిత, నువ్వు చెప్పు. యతంతశ్చ దృఢవ్రత. కాదు కాదు, ఈ రెండో లేను. యతంతశ్చ దృఢవ్రత. ఓకే, నో ప్రాబ్లం. మిహిరా ప్రభు, మీరు చెప్పండి ప్రభు. సౌండ్ లాగా ఉంది. సర్కిల్, వన్ సర్కిల్. యువాన్స్ ప్రభు, సరే మీరు చెప్పండి, రెండో లేను. దృఢవ్రత చెప్పు. యతంతశ్చ దృఢవ్రత. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనము మూడో లేను. సోహిత, నువ్వు చెప్తావా రెండో లేను? యతంతశ్చ దృఢవ్రత. పలుకు. యతంతశ్చ దృఢవ్రత. దృఢవ్రత. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ నమస్యంతశ్చ మాం భక్త్యా. యువాన్స్ ప్రభు, మీరు చెప్పండి ప్రభు. నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ. మాం భక్త్యా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చక్కగా పలికావు. దీక్షు, నువ్వు. నమస్యంతస్య మామ భక్తి. మాం భక్త్యా. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ మిహిరా ప్రభు, మీరు పలకండి ప్రభు. ఓకే, నో ప్రాబ్లం. సోహిత, నువ్వు ట్రై చేయి. నమస్యంతస్య మాం భక్త్యా. మాం భక్త్యా. మాం భక్త్యా, కరెక్ట్. లాస్ట్ లైన్ నిత్యయుక్తా ఉపాసతే. ఓకే ఓకే. సోహిత, నువ్వు పలుకు ఒకసారి. నిత్యయుక్తా ఉపాసతే. నిత్యయుక్త యుక్తా ఉపాసతే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే అయితే నేను ఇందాక ఒక ట్యూన్ చెప్పాను కదా, నేను ఇప్పుడు
ఇంకొక ట్యూన్లో కూడా చెప్తాను, దాన్ని శ్రద్ధగా వినండి. మీకు ఏ ట్యూన్ అయితే ఆ ట్యూన్లో తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఇటు నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ వినండి. ఓకే. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఓకే. నేను శ్లోకం పంపిస్తాను, వీలైతే ఈ ట్యూన్స్ కూడా పంపిస్తాను, ఎందుకంటే మీకు క్యాప్చర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పలకడానికి తర్వాత మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు. ఓకే. సరే, అయితే ఇవాళ దీని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. అసలు దీని అర్థం ఏంటి? ఓకే. ఓకే. మనము కృష్ణ భగవానుడికి హరే కృష్ణ మంత్రం జపించాలి, అంటే కీర్తించాలి కృష్ణుడి యొక్క పేరుని. ఎలా కీర్తించాలి? సతతం, ఎల్లప్పుడూ, 24/7, 24 గంటలు కీర్తిస్తూ ఉండాలి. సతతం కీర్తయంతో మాం అంటే నన్ను. కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, నా యొక్క నన్ను కీర్తించు అర్జున. ఎలా కీర్తించాలి? సతతం 24 గంటలు. మరి మనం రాత్రి పడుకుంటాము, స్కూల్కి వెళ్తాము, మరి ఇవన్నీ చేస్తాము, కాబట్టి మనకు ఎల్లప్పుడూ కీర్తించడం కష్టం కదా. అంటే మన లెవెల్కి మనం ఎలా తీసుకోవాలంటే, కనీసం రోజులో కొంత సమయాన్నైనా కానీ కృష్ణుడిని హరినామం జపించడానికి తీసి పెట్టుకోవాలి. మేమైతే రోజు ఉదయాన్నే ఒక 2 గంటలు హరికృష్ణ మంత్రం జపిస్తూ ఉంటాం. మరి మీరు కూడా 2 గంటలు కాకున్నా కనీసం ఒక 10 నిమిషాలు రోజులో తీసి మనం ఒక పక్కన పెట్టుకొని, మనం ఒక చోట కూర్చొని శ్రద్ధగా ఎలా జపించాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనం క్లియర్గా పలుకుతూ, అలా వింటూ, అలా రోజుకు ఒక 10 నిమిషాలు చదువుతూ చెప్పినప్పుడు, అలా ప్రతిరోజు చేస్తే మనకప్పుడు అది సతతం అవుతుంది. ఓకే. మనం అప్పుడు సతతం కీర్తయంతం అంటే మనం ఎప్పుడూ కృష్ణుని కీర్తిస్తున్నట్టుగా ఉంటున్నది. అలా మనం రోజు చేస్తున్నప్పుడు కొంతకాలానికి మనము 24/7 కీర్తించే స్టేజ్కి వెళ్తాం. బట్ ప్రతిరోజు 10 నిమిషాలైనా స్టార్ట్ చేద్దాం మనం. ఇది మొదటి లైన్. సతతం కీర్తయంతం అంటే కృష్ణుని ఎప్పుడు మనం కీర్తిస్తూ ఉండాలి. తర్వాత ఎలా కీర్తించాలి? యతంతశ్చ దృఢవ్రత. యతంతశ్చ అంటే ప్రయత్నించాలి. బాగా యతంతశ్చ, ఎలా ప్రయత్నించాలి? ఓకే, నేను ఇప్పుడు కూర్చున్నాను, హరే కృష్ణ మంత్రం జపించుకోవడానికి ఇలా కూర్చున్నాను. ఇలా కూర్చున్నప్పుడు నాకేం జరుగుద్ది? ఒక్కోసారి హరే కృష్ణ 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 హరే హరే అని నిద్ర వస్తుంటుంది. అలా నిద్రపోకూడదు, ప్రయత్నాలు పెడుతుండాలి. పక్కనే అమ్మ బజ్జీలు వేస్తున్న స్మెల్ వస్తుంటుంది. ఆహా అని వెంటనే మన చూపు అటుపోద్ది. అటుపోయినప్పుడు లేదు అయినా కానీ నేను ప్రయత్నించాలి, తర్వాత వాటిని తిందాం, ఇప్పుడు కాదు, వాటిని భగవంతుడికి అర్పించి ప్రసాదంలా తిందాం. లేదు మనం జపించేస్తున్నప్పుడు పక్కన టీవీలో మంచి పాట వస్తుంది, ఆ పాట విందాము. అలా కాదు, మనము యతంతశ్చ ప్రయత్నించి, అలా ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎలా ఎలా మారాల ప్రయత్నం? దృఢవ్రత. దృఢవ్రత అంటే గట్టి నిర్ణయం. నేను ఇప్పుడు కూర్చున్నానంటే ఒక 10 నిమిషాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అలాగా నేను చెప్తూ వింటూ ఉంటాను. ఇంకా నేనేమి పట్టించుకోను. దృఢవ్రత అంటే అప్పుడప్పుడు ఈ ఫోను టేం 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 అని మోగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ 10 నిమిషాలు ఫోన్ ఏరోప్లేన్ మోడ్లోనే స్విచ్ ఆఫ్ చేసో పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఫోన్ మనల్ని డిస్టర్బ్ చేయదు. పక్క వాళ్ళు పిలుస్తారు, సోహిత ఇలా రా, మనం ఆడుకోవాలి అంటారు. ఆగండి, ఈ 10 నిమిషాలు నేను జపం చేసి వస్తాను, ఆ తర్వాత మనం ఏదైనా చేసుకుందాం. యువాన్స్ ప్రభు మంచి టీవీలో ఒక మంచి ప్రోగ్రామ్ వస్తుంది, మళ్ళీ మనం చూద్దాం రా అని మనల్ని డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ అలా కాదు, మనం ఎలా ఉండాలి? దృఢవ్రతగా ఉండాలి, గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏ 10 నిమిషాలు నేను కూర్చున్నానంటే ఆ 10 నిమిషాలు నేను కృష్ణుని కీర్తిస్తూ ఉండాలి. ఆ విధంగా చేయాలి. తర్వాత లేనికి వెళ్దాం. తర్వాత లేనంటే ఏంటి? నమస్యంతశ్చ మాం భక్త్యా. నమస్యంతశ్చ అంటే భగవంతుడి దగ్గరికి కనీసం వారానికి ఆదివారం రోజైనా కానీ ఒక రోజైనా భగవంతుడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మనము కృష్ణుడికి నమస్కరించాలి, కృష్ణుడి యొక్క పాదాలకి నమస్కరించాలి. కృష్ణ, నేను చదువుకుంటున్నాను, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాను, రోజు 10 నిమిషాలు నీ నామాన్ని జపిస్తున్నాను, నేను ఈ విధంగా నేను సేవ చేస్తున్నాను అని మనం వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం విన్నవించుకోవాలి. అప్పుడు మన కృష్ణుడు ఏం చేస్తాడు? ఆహా, ఈ సోహిత ఎంత బాగా శ్లోకాలు పలుకుతుంది, ఎంత బాగా రోజు 10 నిమిషాలు జపం చేస్తుంది, చక్కగా చదువుకుంటుంది కూడా అని చెప్పి కృష్ణుడు మనకు అన్ని వేళలా రక్షణను కల్పిస్తాడు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు.
ఆ విధంగా మనం భగవంతుడి దగ్గరికెళ్ళాలి. భగవంతుడి దగ్గరికెళ్ళి ఆ విధంగా వెళ్ళిన తర్వాత, భగవంతుడికి ఆ విధంగా నమస్కరించిన తర్వాత, భగవంతుడు చాలా ఆనందపడతాడు. ఆ విధంగా మనం భగవంతుడి యొక్క కృష్ణుడి గురించి మనము హరే కృష్ణ మంత్రం రోజుకు 10 నిమిషాలు జపిస్తున్నప్పుడు, భగవంతుడి దగ్గరికెళ్ళి అప్పుడప్పుడు ఇలా నమస్కరించినప్పుడు, అప్పుడేం జరుగుతారు? మాం భక్త్యా మనం కృష్ణుడు మనల్ని భక్తులుగా స్వీకరిస్తాడు. మరి కృష్ణుడు భక్తులుగా అయినటువంటి వాళ్ళేం చేస్తారు? నిత్యయుక్త ఉపాసతే. ఆ విధంగా కృష్ణుడిని కీర్తిస్తూ, కృష్ణుడి గుడికెళ్ళి ఇలా నమస్కరిస్తూ, నిత్యయుక్త నిత్యం ఎల్లప్పుడూ యుక్త అంటే అలాంటి పనుల్లో ఉంటారు. ఉపాసతే అంటే ఆ విధంగా పూజిస్తారు. ఎల్లప్పుడూ భక్తులు కృష్ణుడిని ఈ విధంగా పూజిస్తారు. ఏ విధంగా పూజిస్తారు? హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ, ఇంకా కృష్ణుడి దగ్గరికెళ్ళి నమస్కరిస్తూ, గుడిలో ఏదన్నా సేవిస్తే ఆ సేవ చేస్తూ. వీటి ద్వారా నిత్యయుక్త ఉపాసతే. ఆ విధంగా భక్తులు నన్ను పూజిస్తారు అని కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటారు. చాలామంది అడుగుతారు. చాలామంది భక్తులున్నారు. ఆ భక్తులు భగవంతుడిని ఏ విధంగా పూజిస్తారు అని అడిగితే, ఆ భగవంతుడే స్వయంగా చెప్తున్నాడు. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు. ఏ విధంగా నన్ను మా ఈ కలియుగంలో ఏ విధంగా నన్ను పూజించాలి అంటే, సతతం కీర్తయంతో మాం ఎప్పుడు నా నామాన్ని స్మరిస్తూ. ఎలా స్మరించాలి? యతంతశ్చ దృఢవ్రత. పక్కన ఫోను మోగినా, బజ్జీలు, బోండాలు, సమోసాలు ఇవన్నీ వాసనలొచ్చినా, ఆ తర్వాత మనల్ని ఎవరైనా ఫ్రెండ్స్ డిస్ట్రాక్ట్ చేసినా, లేదు ఇదంతా కాదు, పక్కన టీవీలో మంచి సినిమా వస్తుంది, అవన్నీ ఉన్నప్పటికి కూడా నేనిప్పుడు కూర్చున్నాను. సతతం నాకు కృష్ణ కావాలి. అవన్నీ ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి. కానీ కృష్ణ నాకు అరుదుగా దొరుకుతాడు. ఒకసారి కృష్ణని నేను స్మరించుకుంటాను. సతతం కీర్తయంతోము. ఆ విధంగా హరికృష్ణ మంత్రం చెబుతూ యతంతశ్చ దృఢవ్రత గట్టిగా ప్రయత్నించాలి ఆ 10 నిమిషాలు. మనం కూర్చున్న 10 నిమిషాలైనా. ఆ తర్వాత నమస్యంతశ్చ మాం భక్త్యా భగవంతుడి దగ్గరికి నమస్కరిస్తే మాం భక్త్యా మనం అప్పుడు కృష్ణ భక్తులమవుతాం. నిత్యయుక్త ఉపాసతే. ఆ విధంగా కృష్ణుని పూజించడం ద్వారా. ఓకే. సరే అయితే ఇది దీని అర్థం. మీలో ఎవరికైనా ఎంత అర్థమైతే అంత. మీకెంత ఎంత అర్థం చేసుకుంటే అది ఎవరైనా ఒక వాక్యం గాని, 2 వాక్యాల్లో గాని చెప్పండి. ఓకే. యువాన్స్ ప్రభు మీరు చెప్తారు ఏం అర్థమైందో మీకు? చెప్పు ఫస్ట్. ఆల్వేస్ కృష్ణుడిని కీర్తయంతో మాం అంటే సింగింగ్. సరే. కీర్తయంతో మాం సింగ్. అలా సింగింగ్. వాడు చెప్పకుండా కానీ జస్ట్ ఓవరాల్‌గా మీకేం అర్థమైందో చెప్పండి. ఓకే. జస్ట్ ఓవరాల్‌గా. ఓవరాల్ అంటే మొత్తం మీద మీకేం అర్థమైంది? లేకుండా స్ట్రాంగ్ మైండ్. కరెక్ట్. స్ట్రాంగ్ మైండ్ అంతా దేవుడిని ప్రార్థించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పు. దీక్ష నువ్వు చెప్పు, నీకు అర్థమైంది? మనం ఇప్పుడు కూర్చుంటాం హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటాం. మనం మంచిగా సాంగ్ వస్తుంది, మనం అది పట్టించుకోకుండా మనం కృష్ణుని చూడాలని ధైర్యంతో చాంటింగ్ చేయాలి. ఇంకా ఆదివారం టైం ఉంటది కదా, మళ్ళీ కొన్నిసార్లు మనకి కృష్ణకి దండం పెట్టుకోవాలి గుడికి వెళ్ళి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావు. నెక్స్ట్ సోహిత, నీకు అర్థమైంది చెప్పమ్మా. అన్నప్పుడు ఎలా కీర్తించాలి? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే చెప్పు. హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఆ విధంగా కనీసం రోజుకు 10 నిమిషాలైనా మనం జపం చేస్తూ కృష్ణుని కీర్తించాలి. ఇంకా గట్టి నిర్ణయం. ఆ 10 నిమిషాలు నేను ఎవరి డిస్టర్బ్ వచ్చినా కానీ డిస్టర్బ్ అవ్వను, ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ కూర్చున్నాను అంటే ఆ 10 నిమిషాలు జపం చేసిన తర్వాతే వెళ్తాను. ఇంకా గుడికి వెళ్ళాలి. కరెక్ట్. గుడికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించి ఏదన్నా సేవ చేస్తూ ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. చూస్తూ ఓకే ఓకే ఉండాలి. వెరీ గుడ్. మీరా ప్రభు, మీకు అర్థమైంది చెప్పండి. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఇది ఇవాల్టి శ్లోకం. నేనేం చేస్తానంటే ఈ శ్లోకాన్ని
ఒక స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. రేపటికి మీరు వీటిని చదువుకోవచ్చు. సో, ఇందా ఇందాక మీరు నన్ను ఒకటి అడిగారు కదా! మన్మనా మన్ భవ మన్మనా భవ మద్భక్తో అది. ఓకే. నేను ఆ శ్లోకాన్ని ఓపెన్ చేస్తాను. 9.34. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఎస్. ఓకే. ఓకే. సో, దీని అర్థం ఏంటి? మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వేష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. ఈ శ్లోకాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! సో, అందరం ఒకసారి పలుకుదామా? ఫస్ట్ నేను పలకండి. మన్మనా భవ మద్భక్తో. చెప్పండి మీరు కూడా. మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణాం. ఓకే. దీని అర్థం ఏంటంటే మన్మనా భవ మద్భక్తో. మన్మన అంటే మన యొక్క మనసులో మన్మన చింతించాలి, ఆలోచిస్తూ ఉండాలి. ఎవరి గురించి ఆలోచిస్తూ ఉండాలి? గులాబ్ జామ్ గురించా? కృష్ణుడి గురించి. హీరోల గురించి ఆలోచించాలా? సినిమా గురించి ఆలోచించాలా? సేవ గురించి ఆలోచించాలి. కృష్ణుడి గురించి కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలి, కృష్ణుడి యొక్క నామాన్ని నాకు పలకడానికి ఆ 10 నిమిషాల టైం నాకు ఎప్పుడు దొరుకుతుంది అని వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుద్ది? మనం అలా ఆలోచించినప్పుడు భవ మద్భక్తో, అప్పుడు మనం కృష్ణుడి యొక్క భక్తులం అవుతాం. కృష్ణుడు ఏమంటున్నాడు? మద్భక్తో. ఆ విధంగా నాకు భక్తులు అవ్వచ్చు. ఇంకేం అడుగుతున్నాడు కృష్ణుడు మీకు ఖాళీ టైం ఉంటే? మద్యాజీ. మద్యాజీ అంటే నాకు నువ్వు ఏదైనా ఒక పూలు కానీ పత్రం కానీ వచ్చి ఆ విధంగా నన్ను పూజించు అని కృష్ణుడు అంటున్నారు. మద్యాజీ, నాకు ఆ విధంగా పూజించు. ఇంకా మాం నమస్కురు. నమస్కురు అంటే భగవంతుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మనము భగవంతుడికి నమస్కరించాలి 2 చేతులు జోడించి. ఇంకేం చెప్తున్నాడు కృష్ణుడు? ఆ విధంగా చేయడం వల్ల మామే వైష్యసి, ఆ విధంగా నువ్వు ఉండడం వల్ల, యుక్త్వైవం, ఆ విధంగా సేవ చేస్తూ ఉండడం వల్ల, యుక్త్వైవం అంటే సేవ చేస్తూ ఉండడం వల్ల, మామే వైష్యసి, అప్పుడు నువ్వు నా దగ్గరికి రావచ్చు. ఆ విధంగా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ టైంలో చెప్తున్నారు, ఆత్మానం మత్పరాయణ. ఆత్మానం అంటే మన యొక్క మనసు, దేహం, బుద్ధి అవన్నీ కూడా మత్పరాయణ. కృష్ణుడు అంటుంటారు మత్పరాయణ. మత్పరాయణ అంటే నా సేవలో ఉండడం వల్ల, నా గురించి ఆలోచించడం వల్ల, నిత్యం నన్నే స్మరించడం వల్ల. మత్పరాయణ అంటే ఎప్పుడు నా స్మరణలో ఉండడం అని అర్థం. అంటే కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడి యొక్క స్మరణలో ఉండడం వల్ల అప్పుడు మనకేం జరుగుద్ది? మనం గోలోకానికి వెళ్తాం, కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. మరి మత్పరాయణ, ఎప్పుడు కృష్ణుడి యొక్క స్మరణలో, ఎప్పుడు కృష్ణుడి యొక్క సేవలో ఉండాలి అంటే ఏమేం చెయ్యాలి మనం? మన మనసుతోటి కృష్ణుడిని ఆలోచించాలి. ఆ తర్వాత మద్యాజీ, మన చేతులతోటి మన దేహంతోటి భగవంతుడికి సేవ చేయాలి. మాం నమస్కురు, మన నోటితోటి నమస్కరించి, మన చేతులతోటి నమస్కరించి నోటితోటి ప్రార్థించాలి. నమస్కురు, భగవంతుడికి ఇలా నమస్కరిస్తూ, కృష్ణ నేను నీకు ఇప్పుడు నమస్కరిస్తున్నాను, నేను ప్రతిరోజు 10 నిమిషాలు జపం చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అలా చేయడం వల్ల ఏం జరుగుద్ది? మనం గోలోకధామంకి వెళ్తాము. అంటే 3 విధాలుగా చెప్పాడు చూడండి. మన మనసుతోటి మన్మన కృష్ణుడిని స్మరిస్తుండాలి. ఆ తర్వాత మద్యాజీ, మన దేహంతోటి మన శరీరంతోటి సేవ చేస్తుండాలి. ఆ తర్వాత చేతులు జోడించి మాం నమస్కురు, ఏదో నోటితోటి పలుకుతూ ఉండాలి భగవంతుడి యొక్క నామాన్ని. ఈ 3 చేయడం వల్ల ఆత్మానం మత్పరాయణ, అప్పుడు మనం ఎప్పుడు కృష్ణుడి యొక్క ఆలోచనలతో, కృష్ణుడి యొక్క చింతనలో ఉంటాం. అప్పుడు మనల్ని కొంతకాలానికి భగవంతుడు మనల్ని గోలోకానికి తీసుకెళ్తాడు. ఇది దీని అర్థం. ఓకే.
సరే అయితే. ఎవరికైనా సందేహాలున్నాయా? ఇవాల్టి క్లాస్‌లో గాని, ఈ శ్లోకంలో గాని? నో ప్రభుజీ. ఓకే. 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 సరే అయితే. ప్రభుజీ నిగమ కల్ప తరుగలద ఫలం అనేది శ్లోకం మళ్ళీ కరెక్ట్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ శ్లోకాన్ని మళ్ళీ చెప్దాం అనుకున్నాను. తర్వాత నేను ఆలోచించాను. అది భాగవతం శ్లోకం. అది చాలా పెద్ద శ్లోకం. సో, ఎస్ ప్రభుజీ. నేను దాన్ని మళ్ళీ ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న శ్లోకాలైతే పలుకుతున్నారు గానీ, పెద్ద పెద్ద శ్లోకాలు పలకలేకపోతున్నారు. ఓకే. అందువల్ల ఉన్నాను. సరే దాన్ని గ్రూప్‌లో పెడతాను. గ్రూప్‌లో పెట్టి తర్వాత ఎప్పుడైనా మనం ఒకసారి ఆ ఆల్రెడీ శ్లోకాన్ని కూడా పెట్టాను ప్రభుజీ. ఆల్రెడీ గ్రూప్‌లో ఉంది కాబట్టి దాని వాళ్ళు ఒకసారి హ్యాబిచ్యుయేట్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. అది కొంచెం పెద్ద శ్లోకం. నేను ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా నాకు అనిపించింది పెద్ద శ్లోకం. సరే అది భాగవతం శ్లోకం అయినా ట్రై చేద్దాంలే అని ఒకసారి ట్రై చేశాను. ఓకే. కష్టపడ్డారు అందరూ. చాలా అలసిపోయారు ఆ రోజు ఆ శ్లోకం పలకడానికి. పర్లేదు. నిదానంగానే అలవాటు చేసుకున్నారు. శ్లోకాలు బాగానే ఇప్పుడు అందరూ చాలా చక్కగా చెప్తున్నారు. దాదాపుగా అందరూ 8 శ్లోకాలు, 9 శ్లోకాలు, 10 శ్లోకాలు అందరూ నోట్స్‌లో రాసుకుంటున్నారు. ఓకే. అందరూ చక్కగా నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్‌లో మనం ఏవైతే శ్లోకాలు ఇంతవరకు చెప్పుకున్నామో అవన్నీ రాసి పెట్టుకోండి. అవి మీకు జీవితాంతం మీ తోడు ఉంటాయి ఆ శ్లోకాలు. వాటి బుక్‌లో వందల శ్లోకాలు ఉండొచ్చు. కానీ మనం చదివినటువంటి శ్లోకాలు, మనం నేర్చుకున్నటువంటి శ్లోకాలు, మనం క్లాస్‌లో అటెండ్ అయినటువంటి శ్లోకాలు అవి ఎప్పుడు మన దగ్గర ఉంటే అవి మనకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇది నా శ్లోకం నేను ఆ రోజు చదివాను కదా అన్నట్టుగాని. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఒక పుస్తకంలో ఉంచుకోవాలి. అవి మన అసెట్స్ అన్నమాట. అవి మన ఆస్తులు. మన ఆస్తులు. చాలామంది చూడండి నా దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయి, 10,00,00,000 ఉన్నాయి, 100,00,00,000 ఉన్నాయి అంటూ ఉంటారు. అదే విధంగా ఈ శ్లోకాలు మన దగ్గర ఉంటే అవి మన కృష్ణుడు ఇచ్చినటువంటి ఆస్తి మనకు. అవి ఎప్పుడు మనతో ఉంటాయి. ఓకే. కృష్ణుడు కూడా చాలా ఆనందపడతాడు చూడు. అరే నా శ్లోకాలు తన దగ్గర ఉంచుకున్నాడు చాలా హ్యాపీగాని. సో, ఆ విధంగా శ్లోకాలు ఇప్పుడు మనం నేర్చుకుంటే తర్వాత మనం పెరిగి పెద్దయ్యాక మన నిజ జీవితంలో వాటిని అప్లై చేయొచ్చు. ప్రాక్టికల్‌గా మన జీవితంలో. అవి చాలా ఉపయోగపడతాయి తర్వాత జీవిత కాలంలో. సరే అయితే మరి మళ్ళీ మనము రేపు ప్రభుజీ దీక్షిత చెప్పు దీక్షిత. శ్లోకాస్ రాసుకున్నాం ప్రభుజీ. రాసుకుంటున్నారు కదా పుస్తకాలలో అందరూ. గుడ్. గుడ్. వెరీ గుడ్. అలాగే ప్రతిరోజు అలా ప్రయత్నిస్తుండండి. రేపు సోమవారం నేను ఏం చేస్తానంటే మనం అందరూ కూడా మనం ఏవైతే ఎన్ని శ్లోకాలు చేసుకున్నామో ఆ శ్లోకాలన్నిటిని నేను ఒక డాక్యుమెంట్‌లో పెట్టి మీ అందరికీ ప్రెజెంట్ చేస్తాను. అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం ఆ శ్లోకాలన్నిటిని రేపు వచ్చే సోమవారం. ఓకే. సరే అయితే మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరూ కూడా అన్‌మ్యూట్ చేసి చెప్పండి ఒకసారి హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరి బోల్. ఓకే రేపు కలుసుకుందాం. హరే కృష్ణ. ప్లాంట్ అన్నాడు. ఈ క్లాస్ లో ఉన్నాను అనుకుంటున్నాను.